ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన. యుద్ధం ముగిసిందంటూ పోస్టు చేసిన అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని వెల్లడి. మిడిల్ ఈస్ట్ కు విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా 24 గంటల వరకు విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన. బహ్రెయిన్, కువైట్ ఎయిర్ స్పేస్లు మూసివేత. గల్ఫ్ దేశాల్లో మోగుతున్న వార్ సైరన్లు. భారత్ నుంచి ఖతార్ వెళ్లే విమానాలు రద్దు. పశ్చిమాసియాలో అదుపు తప్పుతున్న పరిస్థితులు. మరిన్ని దేశాలకు పాకుతున్న యుద్ధం. గల్ఫ్ దేశాల్లో పెద్ద ఎత్తున తెలుగు ప్రజల ఆందోళన. విశాఖ లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదం. కారును ఢీకొట్టిన లారీ, 3 మృతి, 4 గాయాలు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై హైకోర్టు ఆగ్రహం. ఫలితాలను నిలిపివేయటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ. తల్లికి వందనం పథకంను అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపజేయాలి. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వద్ద సిఐటియు ధర్నా. బోడుప్పల్ పరిధిలోని చెనిగిచెర్ల వాటర్ బోర్డు ముందు కాలనీ వాసుల ఆందోళన. 5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని కార్యాలయంలో బైఠాయించి నిరసన. కొమరం భీం జిల్లా కెరిమొరిలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు 11 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని రాస్తారోకో. అంగన్వాడీ వర్కర్స్ పై కక్ష కట్టి సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు. కూటమి సర్కారుపై అంగన్వాడీ వర్కర్స్ ప్రకాశం జిల్లా నేత మండిపాటు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కార్మికుల ధర్నా. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరినా స్పందన లేదని ఆవేదన. అంబర్పేటలోని సీజన్ ఆసుపత్రి ముందు బాధితుల ధర్నా. 6 నెలల్లో 3 సార్లు కాలుకు ఆపరేషన్ చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. 6 గ్యారంటీలను అమలు చేయాలంటూ ప్లకార్డులతో బీఆర్ఎస్ నిరసన. ఖమ్మం జిల్లా వైరాలో రిటైర్డ్ పెన్షనర్స్ ఉద్యోగుల సమస్యలపై ధర్నా. తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత పెన్షనర్స్ ఫెడరేషన్ నిరసన. సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామంలో చోరీ. వృద్ధురాలి మెడలుంచి 2 తులాల బంగారు గొలుసు, గాజులు లాక్కెళ్లిన దొంగలు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం. వ్యభిచారం చేయమని కన్న కూతుర్ని ఒత్తిడి చేసిన తల్లి, పోలీసులకు గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్కే ఎంటర్ప్రైజెస్ మోసం. లక్కీ డ్రా పేరిట బహుమతుల ఆశ చూపి కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు. చిట్టీల పేరుతో చందాదారులకు కుచ్చుటోపీ పెట్టిన అక్రమార్కుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కోట్లు కొల్లగొట్టి కుటుంబంతో పరారి. గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద డ్రగ్స్ స్వాధీనం. విశాఖ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో సీజ్. భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో భారీగా ఆస్తి నష్టం. కాలిపోయిన గృహోపకరణాలు, మంటలను ఆర్పిన ఫైర్ ఇంజన్లు. నంద్యాల జిల్లా మహానందిలో జ్యేష్ఠ బహుళ త్రయోదశి వేడుకలు. అత్యంత వైభవంగా ప్రదోషకాల నందీశ్వర అభిషేకం చేసిన అర్చకులు.